సూపర్ స్టార్ కృష్ణ గారు మొట్టమొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసినటువంటి సినిమా కుమార్ రాజా. 1978 అక్టోబర్ 6న రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక హిట్ సినిమా. ఈ సినిమా కన్నడ నటన రాజ్ కుమార్ గారు నటించినటువంటి శంకర్ గురువుకి రీమేక్, త్రిబుల్ రోల్. అంతకుముందు ఆయన సీనియర్ హీరోలు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ చేస్తే, ఆ తర్వాత ట్రిపుల్ రోల్ చేసిన ఘనత సూపర్ స్టార్ గారికి మొదటగా దక్కింది. ఈ చిత్ర నిర్మాతలు సత్యచిత్ర వాళ్ళు మనకి అడవి రాముడు లాంటి ఒక సూపర్ డూపర్ సినిమా తీసిన తర్వాత కృష్ణ గారితో సినిమా తీశారు. అంటే వారి భారీతనం అనేది ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది మనకి. ఒక స్కోప్ సినిమా. ఎంత స్కోప్ సినిమా అంటే భారీతనాన్ని తెర మీద నిండుగా చూపించేంతగా. అంతకుముందు కాశ్మీర్లో షూటింగ్స్ చేసిన సినిమాలు మన ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఉన్నాయి. కానీ ఒక సినిమా స్కోప్లో కాశ్మీర్లోనే ఎక్కువ భాగం సినిమా షూటింగ్ జరుపుకున్న సినిమాగా కుమార్ రాజా కృష్ణ గారి ఫ్యాన్స్కి గుర్తుండిపోతుంది. ఇందులో 5 పాటలు, క్లైమాక్స్, యాక్షన్ పార్ట్ మొత్తం కాశ్మీర్లోనే తీశారు. మన కృష్ణ గారికి ఊటీ ఎలాంటి సెంటిమెంట్ పరంగా బాగా అచ్చొచ్చింది. ప్లస్ ఆయనకు అలవాటైన షూటింగ్ లొకేషన్ కాగా ఇది కాశ్మీర్లో ఇన్ని పాటలు దీని తర్వాత ఆ స్థాయిలో సినిమాలు తీయటము అంటే చాలా సినిమాలు వచ్చాయి. కానీ కృష్ణ గారిది చీకటి వెలుగులు కూడా మనకి కలర్లో తీసిన సినిమా. అక్కడ కాశ్మీర్లోకి సంబంధించి కొన్ని కులీమనులకు కానీ కొన్ని లొకేషన్స్ అయితే ఈ సినిమా కోసం మాత్రం క్లైమాక్స్, ఆ సెట్స్ అన్నీ కలిపి సత్యచిత్ర వారి బ్యానర్ ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకి, అలాగనే కృష్ణ గారికి ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని 14 సెట్లు ఈ సినిమా కోసం వేయటం విశేషం. మనం పెద్ద కృష్ణ గారి నివాసం ఉండే బంగ్లా కానీ, ఎందుకంటే అతను ఒక పెయింటరు, ఆ పెయింటర్ ముసుగులోనే స్మగ్లింగ్ చేయాలని విలన్లు భావించటం, ఇట్లా కథ డిమాండ్ పరంగా అన్ని సెట్లు వేయటం జరుగుతుంది. 3-4 సెట్లు వేసే కృష్ణ గారి మామూలు సినిమాలకి రెగ్యులర్గా అయితే 3-4 సెట్స్తో చేస్తూ ఉంటారు. కానీ దీనికి వచ్చేసి ఏంటంటే 14 సెట్లు వేసారంటే ఒక 3-4 సినిమాలకు సంబంధించినటువంటి సెట్లకి సరిపడా సరంజామా అక్కడ ఉందనుకోవాలి. ఆ తర్వాత కూడా దీన్ని వేరే సినిమాలకు కూడా వాడారు. ఇంకా మనకి ఈ సినిమాలో సత్యనారాయణ, మోహన్ బాబు, గిరిబాబు, రాజబాబు, జయప్రద, లత, జయంతి ప్రధాన పాత్రధారులు. పెద్ద కృష్ణ గారికి జయంతి గారి పేరు కాగా 2 కొడుకులుగా ఒకరికి జయప్రద, ఒకరికి లత గారు పేరుగా నటించారు. కృష్ణ గారు తాను చేయని నేరానికి తన స్నేహితులుగా నటిస్తున్నటువంటి కొంతమంది చేసిన నేరానికి శిక్ష ఆయనకు పడితే దాని నుంచి తప్పించుకునేందుకు ఉన్న ప్రదేశం నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో జయంతి గారికి దూరం అవుతారు. తన కోసం వెతుకుతున్నటువంటి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నడుస్తున్నటువంటి ట్రైన్లో ఎక్కలేక కృష్ణ గారు దూరంగా ఉండిపోతారు. అలా వెళ్ళినటువంటి జయంతి గారి దగ్గర ఒక కొడుకు, ఇంకొకరి దగ్గర ఇంకొక కొడుకు పెరుగుతారు. పెరిగిన వాళ్ళలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్న కుమార్ అనే కృష్ణ గారు తన తండ్రిని వెతుకుతూ ఉంటారు. రాజా అంటే రంగేళి రాజాగా తిరిగే ఇంకొక కృష్ణ గారు అల్లరి చిల్లరిగా మన ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఇలా ఈ 2 కుమార్ రాజాలు తన తండ్రి రాజశేఖర్ని ఎలా కనుక్కున్నారు, అలానే తన తల్లితో ఎలా కలిపారు అనేదే చిత్రకథ. ఇందులో ఒక పాట ఉంటుంది, క్లైమాక్స్లో వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ గారు కలిసి పాడారు, అగ్గిని నేను అనుకుంటూ. ఇది మనకి ఆ హెయిర్ స్టైలు, ఆ టక్కింగ్ స్టైలు అవి చూసినప్పుడే ఇది ఒక రీమేక్ సినిమా అని ఖచ్చితంగా అర్థమవుతుంది. శంకర్ గురువులో ఈ యొక్క రాజ్ కుమార్ గారికి ఎలాంటి కాస్ట్యూమ్స్, ఎలాంటి హెయిర్ స్టైల్ వాడారో ముగ్గురు రాజ్ కుమార్లకి సేమ్ ప్యాటర్న్ ఇందులో కూడా ఫాలో అయ్యారు. అయితే విఎస్ఆర్ స్వామి గారి కెమెరా పనితనం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో జగ్గారావు, భీమరాజు, ఈ సత్యనారాయణ, నాగభూషణం వీళ్ళందరితో ఫైటింగ్స్ కానీ కృష్ణ గారు చేసింది
జంధ్యాల గారి మాటలు కానీ అప్పటికే అడవిరాముడిలో జంధ్యాల గారి మాటలు అద్భుతంగా పేలడంతో ఈ సినిమాలోని మాటల మీద కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఫైట్స్ మాధవన్ గారు దీనికి పనిచేసింది. రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు కాకుండా కృష్ణ గారి సినిమాలకి ఇక్కడ మారారు. దర్శకత్వం వచ్చేసి పి సాంబశివరావు గారు మన కృష్ణ గారితో మంచి హిట్ సినిమాలు తీశారు ఆయన. ఇది కుమార్ రాజా గారి కథ అయితే కృష్ణ గారి ట్రిపుల్ రోల్. మామూలుగా మన కృష్ణ గారిని ఒక పాత్రలో చూస్తేనే తెర మీద ఎంతో ఆనందం కలుగుతుంటే అలాంటివి 2 పాత్రలు, ఆ 2 కొట్టుకోవడం, కలిసిపోవడం, ఆ తర్వాత మళ్ళీ తండ్రి గారితో కలవటం, ఆ 3 పాత్రలు కూడా సుఖాంతంతో ఎండ్ అవ్వటం సినిమా. అందుకనే ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు సినిమాని అని చెప్పవచ్చు. ఇదే సినిమాని తర్వాత ఇవే నిర్మాతలు సత్య చిత్ర వాళ్ళే మహాన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు మన అమితాబ్ బచ్చన్ హీరోగా. ఆ తర్వాత అంటే 2012 ఆ సమయంలో రాణా అని చెప్పేసి ఒక సినిమా రీమేక్ తీస్తున్నారు. రజనీకాంత్ అని మొదలుపెట్టారు, అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన కడుపు నొప్పితో ఉదర వ్యాధితో బాధపడి సింగపూర్లో జాయిన్ అవటం, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా అటకెక్కటం కూడా గుర్తుంచే ఉంటారు. ఆ రాణాలో ఈ మహాన్లో పోషించినటువంటి పెద్ద అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్నే మహాన్లో చేసినటువంటి ఆ క్యారెక్టర్నే ఈ రాణాలో కూడా పోషిస్తారు అని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ మహాన్ ఏందయ్యా అంటే ఇదే ఈ కుమార్ రాజా శంకర్ గురువుని. ఇది ఒక చరిత్ర వలయం అనుకుంటే సైకిల్ లాగా అవే కథలు తిరిగి 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 అవే పాత్రలు మారుతూ ప్రేక్షకుల ముందు అనేక రూపాల్లో కనబడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ రాణా అటకెక్కింది. అదేదో కార్టూన్ రాణాని చూశారు, తిప్పికొట్టారు కానీ విక్రమసింహ రాణా అని. ఇది అయితే అటు కన్నడ నాట కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ అద్భుతంగా ప్రేక్షకులు గుర్తుంచిపోయారు. అన్నట్లు శివాజీ గణేశన్ గారు త్రిశూలం అంటే ముగ్గురు కదా, త్రిశూలం పేరుతో తమిళ్లో కూడా తీశారు. అక్కడ కూడా బాగానే ఆడింది. తమిళ్లో ఆయనకి శివాజీ గణేశన్ గారికి ఇది 200వ సినిమా. అది రిమార్కబుల్ మూవీ కింద మిగిలిపోయినట్లు చెప్పుకోవచ్చు. కృష్ణ గారు ఒక పెద్ద పాత్రలో తన భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వచ్చే పాట చాలామందికి అభిమాన పాత్రమైంది. ఎందుకంటే అప్పట్లో అలాంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ కృష్ణ గారు చేస్తున్నటువంటి ఆ వరవడి ఏదైతే ఉందో ఆ వరవడిలో అయితే అది కొత్తగా అనిపించి ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఈ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా మనకి, కుమార్ రాజా, ఈ ఇద్దరు అయితే అప్పటికే నేను చాలా చేసి ఉన్నారు కాబట్టి కొట్టిన పిండిలాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మన జయంతి గారి కరుణరసం, జయప్రద గారి గ్లామరు, అభినయం, అట్లానే కొత్తగా వచ్చినటువంటి లత గారితో కొత్త కాంబినేషన్, ఈ 3 ప్రేక్షకుల్ని బాగా అలరించాయని చెప్పొచ్చు. సత్యనారాయణతో మోహన్ బాబు పలికే డైలాగులు, వీరు రాజశేఖర్ని ఎలా మోసం చేయాలనుకుంటారు తన కొడుకు పాత్రలో ప్రవేశపెట్టి అనే సన్నివేశాలు బాగా అలరించాయని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.